లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సినిమా పిక్చర్ అన్న ఈ వీక్ లో ఇస్ ద బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే సినిమా పిక్చర్ మామూలు కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. నాకు ఆ సినిమా చూసినప్పుడు మా అందరి లైఫ్ అలాగే ఉంది. ఎందుకంటే సినిమాలో ఏదో హీరో అవ్వాలని ఆర్టిస్ట్ అవ్వాలని చాలా మంది హైదరాబాద్ రావడం జరుగుతుంది. చాలా మంది మోసపోతారు, కొంతమంది డబ్బులు మోసపోతారు, కొంతమంది రేపిస్తా మాపిస్తా క్యారెక్టర్స్ అని చాలా మందిని మోసం చేశారు. అసలు సినిమా కష్టాలు అనేది ఏంటంటే చాలా చక్కగా చూపించారు. అసలు ఒకటైతే నిజం భయ్య, ఇండస్ట్రీకి వచ్చి చాలా మంది ఎన్నో విధాలుగా తిండి లేక కృష్ణనగర్ లో పడే కష్టాలని ఒకప్పుడు రవితేజ గారు చూపించారు సినిమాలో. ఇప్పుడు మళ్ళీ నిజంగా స్వామి అన్న తోపన్నను అసలు కుమారస్వామి అన్న అయితే మాత్రం నిజంగా డైరెక్షన్ అయితే చాలా బాగా చేశారు. అలాగే డైరెక్షన్ తో పాటు హీరోగా చేశారన్న మీరు. అసలు క్రేజీ ఉందంటే మిమ్మల్ని చూస్తుంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ లెక్క అనిపించింది. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక అయితే సెకండ్ హాఫ్ అయితే ఇంకో లెవెల్ తీసుకెళ్లారు. సినిమాలో అన్ని ఉన్నాయి భయ్య, నవరసాలు అన్ని కలిపితే సినిమా ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. నాకు తెలిసి ఫ్రైడే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఏదైనా ఉందంటే మాత్రం సినిమా పిక్చర్ అనమాట. ఇంత చక్కదైన సినిమా నిజంగా ఇండస్ట్రీలో మళ్ళీ ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళు, ఇండస్ట్రీకి రావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటే మాత్రం సినిమా పిక్చర్ అనే సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి. సినిమా కోసం ఎన్ని కష్టాలు పడతారు అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చాలా చక్కగా చూపించారు. అలాగే హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ కానీ, నిజంగా ఈ రోజుల్లో లవ్ అనేది ఏంటంటే కొన్ని సినిమాలలో లవ్ అనేది ఒక అట్రాక్షన్, రొమాన్స్, ఒక మూమెంట్ అట్లా చూపిస్తారు. కానీ లవ్ అనేది ఇది పర్ఫెక్ట్ లవ్. నిజంగా సినిమా పిక్చర్ సినిమాలో లవ్ అనేది వండర్ఫుల్ బై 100% ట్రూ లవ్ అనమాట. చాలా బాగా చూపించారు. ఎందుకంటే ఒక సినిమా ఈ మధ్యకాలంలో లవ్ లో పడ్డాక కెరీర్ అనేది చాలా మంది నాశనం చేసుకుంటారు. ఒకవేళ అమ్మాయి కావచ్చు అబ్బాయి వల్ల, కానీ నిజంగా ఇద్దరికి కెరీర్ మీద ఉన్న నమ్మకం, కెరీర్ లో ఏదో సాధించాలి ఆ తపన అనేది చాలా చక్కగా చూపించారు. ఒక ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఇన్స్పిరేషన్ అన్నమాట. ఆ సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ అయితే పెద్ద సినిమాకి ఏమాత్రం తీసిపోదు అన్నట్టు చూపించారు. సూపర్ గా ఉంది. అలాగే నిజంగా గీతా మాధురి గారు పాడిన సాంగ్ కానీ ప్రతి సాంగ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ ఇంత అద్భుతంగా చేస్తారని చూపించారు. సెకండ్ హాఫ్ కోసాలకి హీరో సిటీకి రావడం, ఆ కష్టాల్స్ కానీ అవన్నీ చాలా చక్కగా చూపించారు. అద్భుతమైన కాన్సెప్ట్. అలాగే ప్రొడ్యూసర్ మ్యామ్ సూపర్ మేడం, మంచి సినిమాకి ప్రొడ్యూసింగ్ చేశారు. చాలా చక్కగా ఉంది సినిమా. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి, అసలు డోంట్ మిస్. హాయ్ అండి, ఇప్పుడే సినిమా పిక్చర్ అనే మూవీ చూసాము. సినిమా అయితే చూసినంతసేపు ఫుల్ నవ్వుకుంటూనే ఉన్నాం భయ్య. సినిమా అయితే చాలా బాగుంది. ఒక మంచి కంటెంట్ తో తన యాంబిషన్ మాత్రం ఫుల్ఫిల్ చేసుకున్నాడు. ఎవరైనా ఏదైనా ఒక యాంబిషన్ పెట్టుకుంటే అది ఫుల్ఫిల్ అయ్యే వరకు అది దాని మీద పోరాడుతూనే ఉంటాము. కానీ చాలా బాగా సింపుల్ గా చాలా న్యాచురల్ గా తీశారు ఈ సినిమా అయితే. ఒక విలేజ్ లో ఎలా తీస్తారో సినిమా అనేది ఇది మాత్రం చాలా బాగా చూపించారు. కొత్త వాళ్ళకు కూడా అవకాశం అనేది ఈ సినిమాలో బాగా ఇచ్చారు. ఇంకా ఎంకరేజ్ చేయాలని, కొత్త వాళ్ళని తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఈ సినిమా చాలా న్యాచురల్ గా ఉంది. తన అంబిషన్ మాత్రం ఫుల్ఫిల్ చేసుకున్నాడు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అప్పట్లో సావిత్రి గారి యాక్టింగ్ కన్నా అప్పట్లో సావిత్రి గారి యాక్టింగ్ చాలా బాగా న్యాచురల్ గా ఉండేది. అలాగే సింపుల్ గా న్యాచురల్ గా ఈ హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇందులో ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ, ఆ కామెడియన్ వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ చాలా బాగా న్యాచురల్ గా తీశారు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది ఈ మూవీ అయితే. సినిమా పిచ్చోడు అనే టైటిల్ కి ఈ సినిమాకి చాలా బాగా కుదిరింది. అందరూ వచ్చి తప్పక థియేటర్ లో వచ్చి చూడండి. ఈ సినిమాలో స్పెషల్ గా సాంగ్ ఒకటి ఉంది, గీతా మాధురి గారు పాడారు. ఆ సాంగ్ అయితే థియేటర్లు అందరూ ఫుల్ నవ్వుకున్నారు. చాలా చాలా బాగుంది, న్యాచురల్ గా ఉంది. చిన్న పిల్లల దాకా పెద్దవాళ్ళ వరకు ఈ సినిమా వచ్చి చూడొచ్చు. మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా తీశారు. న్యాచురల్ గా ఉంది. ప్రతి ఒక్కరు థియేటర్ కి వచ్చి చూడండి భయ్య, సూపర్ గా ఉంది. సినిమా చాలా మంచిగా ఉంది. కంటెంట్ మంచిగా ఉంది సినిమా కంటెంట్. ఇంకొకటి ఏంటంటే మూవీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి డైరెక్టర్ గా చాలా మంచిగా చూపించారు. మదర్ సెంటిమెంట్ కూడా చాలా మంచిగా ఉంది. థియేటర్ కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మూవీ కోసం మీరైనా నేనైనా ఎవరైనా కూడా చాలా అంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. మంచి కంటెంట్ కోసం యాక్టింగ్ ఒక అవకాశం ఇస్తే చాలని థియేటర్లు చాలా మంది ఉన్నారు డైరెక్టర్స్ వారి దగ్గరికి వెళ్ళి. కానీ దేనికైనా ఒక టైం అంటూ రావాలని చెప్పేసి ఆయన నిరూపించారు అనమాట. నేనైతే మూవీ చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్
అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ సెంటిమెంట్ ఈస్ వెరీ గుడ్. హీరో గారు యాక్టింగ్ కూడా చాలా మంచిగా చేశారు. అలా ఇప్పుడే చూసాను సినిమా పిచ్చోడు సినిమా నిజంగా టైటిల్ లోనే ఉంది. సినిమా పిచ్చోళ్ళు సినిమా వాళ్ళు ఎంత కష్టపడతారని ఒక డైరెక్టర్ కష్టం, హీరో కష్టం ఎంత అంటే చాలా న్యాచురల్ తీశారన్న. ఒక విలేజ్ లోకి వెళ్ళి ఆ సినిమాని తీయటం అనేది చాలా గ్రేట్ అనమాట. మెయిన్ ఈ సినిమాలో హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అసలు ఒకరు రెండు చేయటమే కష్టం అనుకుంటే ప్రొడ్యూసర్ కూడా చేయటం అనేది చాలా గ్రేట్ అనమాట. హాయ్ అండి, సినిమా పిచ్చోళ్ళు సినిమా చూసి వస్తున్నామండి. చూసారండి ఇక్కడ అందరూ కూడా సినిమా పిచ్చోళ్ళే. నిజంగా మనందరి పిచ్చను కూడా ఒక వెండి తెర మీద చూపించిన ఘనత అయితే మన కుమారస్వామి గారికి దొక్కుతుందండి. ఒక హీరోగా, ఒక డైరెక్టర్ గా, ఒక ప్రొడ్యూసర్ గా అబ్బాబ్బా ఏం కష్టపడ్డాండి. సినిమా చూసినంతసేపు చెప్పాలంటే నేనేనేమో అన్నట్టు నాకైతే అనిపించిందండి. తెరలైతే కృష్ణనగర్లో ఎంత మంది జనం అండి, ఎన్ని వేల మంది జనం అని చూసారు. అందరికీ ఒక యామినేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అవ్వాలి, ఒక క్యారెక్టర్ అవ్వాలి, డైరెక్షన్ చేయాలంటారు. ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా తనలో ఉన్న తపన అయితే బయట పెడతారండి. యాక్టర్ అనేవాడు ఖచ్చితంగా సినిమా పిక్చర్లు సినిమా తప్పకుండా చూడాలి. అలాగే సాంగ్స్, గీత మాధురి పాడిన సాంగ్ అయితే అద్భుతం అండి. సినిమా కూడా చాలా ఏటింగ్ ఏంటి, ప్రొడక్షన్ వర్క్ ఏంటి, సాంగ్స్ ఏంటి, తల్లి సెంటిమెంట్ అండి. అన్న ఇప్పుడే సినిమా పిచ్చోడు సినిమా చూసినా అన్న. అంటే ఆ పేరులోనే ఒక వైబ్ ఉంది అన్న, సినిమా పిచ్చి అంటే ఏముంటదని. సో అది బాగా నచ్చింది నాకు. అండ్ దానికోసమే సినిమాకి వచ్చిన. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఒక లెవెల్లో వెళ్ళిపోయిందన్న మూవీ. అంటే ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీలో కష్టపడే వాళ్ళ గురించి, ప్రతి ఒక్కరి గురించి చూపించారన్న. అలాగే విలేజ్ లో ఉండే వాళ్ళ గురించి కూడా ఎలా ఉంటది కష్టాలు అనేది దాని మీద కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఈ జనరేషన్ లో ఎవరైనా ఒక హీరోగా ఎదగాలన్నా, డైరెక్టర్ గా ఎదగాలన్నా, ఇది ఒక రీతిలో ఎదగాలంటేనే చాలా కష్టం. అలాంటిది మన కుమారస్వామి హీరో గారు హీరో గాను, డైరెక్టర్ గాను, ప్రొడ్యూసర్ గాను ప్రతి ఒక్క దాంట్లో అసలు ఇదిగా తీశారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి బాగుంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా తనకు పెట్టిన డబ్బులు వర్త్ అనేలా ఉన్నాయి. హీరోగా అయితే పర్ఫార్మెన్స్ స్పీక్స్ లో ఉంది. సో ప్రతి ఒక్కటి బాగా అనిపించాయి. సినిమా పిచ్చోడు నీలాంటి నాలాంటి చాలా మంది కృష్ణానగర్ గడ్డ మీద చాలా మంది తిరుగుతుంటాం. చాలా మందికి ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. ఎందుకంటే సినిమా పిచ్చుంటే సరిపోదు, దానికి ఏం చేయాలి, ఎలా కష్టపడాలి అనేది సినిమాలో చాలా బాగా చూపించాడు. ఆయన రాసుకున్న కథని ఎలా చూపించాలి, ఎలా అయితే ప్రజెంట్ చేయాలనుకున్నా అలాగే చేశాడు. చాలా మంది కష్టాన్ని సింపుల్ గా ఒక మంచి సినిమాలో ఎంటర్టైన్మెంట్ వేలో, ఎమోషనల్ వేలో, కాన్సెప్టెడ్ వేలో చూపించేశాడు. నిజంగా ఆయన చేసిన దీన్ని అప్రిషియేట్ చేయాలి ఫస్ట్ థింగ్. ఇంకొకటి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. ఎంత గుడ్ లుకింగ్ ఉందో అంత స్పాంటేనియస్ గా డైలాగులు వేయడం కానీ, కామెడీ టైమింగ్ కానీ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొకటి మ్యూజిక్ విషయానికి వస్తే కొన్ని పాటలు వింటున్నంతసేపు ఇంకా వినాలి అనిపించే అంతలాగా అనిపిస్తుంది. చాలా బాగున్నాయి. For more videos like this, subscribe Big TV channel.